చాలా స్పష్టమైన వ్యూహంతో బయలుదేరాను. నేను చాలా క్లియర్గా ఉంది నా జర్నీ యొక్క లక్ష్యం కానీ నా గోల్ కానీ చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు రెడీగా 10 జిల్లాల పోస్టర్స్ లాంచింగ్ ఉన్నాయి. అంటే అన్ని జిల్లాలు 20 మంది చేరున్నారు. అంటే అంత బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఈరోజు అయ్యో దొడ్డికొండ మావుడు మా తెలంగాణ బిడ్డ మా కోసం చనిపోయిన బిడ్డ అని చెప్పేసి ఎన్నో జిల్లాల నుంచి చేరుతాము. ఇప్పటికి ఫోన్లు వస్తూనే ఉంటాయి, సార్ మేము కూడా చేరుతాం, మేము 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి చేరుతాం. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా నా లక్ష్యం ఏంటంటే నెంబర్ 1 మన వీరులంతా బయటికి తీసుకొచ్చి ఈ సమాజానికి పరిచయం చేయడం. నెంబర్ 2 ఈరోజు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్నా కూడా మన తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళది పెత్తనం అయిపోయింది. మన గడ్డ మీద ఉంటూ వాళ్ళు పెత్తనం చేస్తుండ్రు. మన కళాకారులకు అవకాశం ఇవ్వట్లేదు. మన దగ్గర రైటర్ లేరా, సింగర్ లేరా, డాన్సర్స్ లేరా, యాక్టర్స్ లేరా, 24 డిపార్ట్మెంట్స్ పనిచేసే టెక్నీషియన్స్ ఉన్నారు. కానీ ఎందుకు అవకాశం లేవు? కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళు ఇవ్వడం కాదు, వాళ్ళకి ఇచ్చే స్థితికి ఈరోజు మనం పోతాం. ఇండియన్ పీపుల్స్ ఫిలిం ఫ్యాక్టరీ అన్నది ఇక్కడ నుంచి ప్రతి ఒక్క వీరుడి సినిమా బయటకి ఇస్తాం. 1000 మంది సహనిర్మాతలతోనే సింగిల్ గా తీయను. వీళ్ళందరి చిత్రాలు తీసి చెప్పాలంటే నేను ఫస్ట్ భయపడ్డాను. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఆ 20 మంది ఎలా పట్టుకోవాలని కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ అన్న నన్ను బైక్ మీద ఎక్కించుకొని ఇంటింటికి తీసుకెళ్లి ఈ పిల్లాడు సేనాపతి తను దొడ్డుకొమరే సినిమా తీస్తున్నాడు, 10,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి అడుగుతున్నాడు అని చెప్పేసి ఇంతమందికి పరిచయం చేసి చేర్పించాడు. అన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక్కటే కాదు, మనం భవిష్యత్తులో చాలా సినిమాలు చేద్దాం, కలిసి తీద్దాం. నిజంగా అన్న చాలా ఓపికతో నన్ను బండి మీద కూర్చోబెట్టుకొని ఇంటింటికి తీసుకెళ్లి పరిచయం చేసి ఓపికతో నిజంగా నాకెంత ఓపిక నీకు అంత ఓపిక అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. సో అడిగితే ఒక 2 గంటలు చర్చ నడిచింది మాకు. సరే నువ్వు చెప్పి బాగానే ఉంది, ఒకసారి కలవంటే తెల్లారి వచ్చి కలిసిండు. ఆ విధంగా చర్చలు జరిగి మేము చర్చించుకున్న తర్వాత ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జనగాం పోదామన్నాను. జనగాం అంటే ఎక్కడంటేనో అంత ఐడియా లేదు అన్నాను. ఎట్లా పోవాలో ఏమో అని తలపడుతుంది. అన్న జనగాం ఎక్కడో కదా మా సొంత ఊరు, అక్కడ బరాబరి పోదామని చెప్పేసి మేము జనగాం పోయి జనగాం నుంచి అట్లా వారం ఒక కమిటీ లెక్క 4 నెలల 33 జిల్లాలు కమిటీలు వేసినాం. ఆ కమిటీ తర్వాత ఇప్పుడు 9 జిల్లాలు సాధ్యమంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో 10 జిల్లాలు కంప్లీట్ కాబోతున్నాయి. ఇప్పుడు వారం ఒకటి మళ్ళీ ఈ ఫంక్షన్ జిల్లా సాధ్యమైన ఫంక్షన్ చేసుకొని త్వరలో సినిమా కూడా రిలీజ్ చేసుకోవాలని మేము అందరి సహకారంతో అనుకుంటున్నాము. మీ అందరి సహాయ సహకారం ఇవ్వాలని కోరుచు ఇప్పుడు ఇక్కడ వచ్చిన మన ఉప్పల్ కుర్మ సంఘం అధ్యక్షుడు చింత వెంకటేష్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుచున్నాము.